హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి శారీ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా వెళ్ళే ముందు మేమిద్దరం కూడా రెడీ అయిపోయాము. తనైతే ఇంకో ఆడపడుచు అనమాట. నేను మార్నింగే ఇంకా ఇంట్లో పనులు చేసుకొని పిల్లలకు కూడా లంచ్ బాక్స్లు పెట్టేసి, ఇంకా బావకు కూడా లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత రెడీ అయ్యి ఇంకా మా ఆడపడుచు, నేను, అల్లుడు ముగ్గురం కలిసి ఇంకా ఆటో ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. మా ఆడపడుచు వాళ్ళు అయితే డిపో దగ్గర ఉంటారు. ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాకే నేను రెడీ అయ్యి ఇంకా వెళ్తున్నామన్నమాట. సో ఇంక ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆటో ఎక్కేసి ఇంకా వరంగల్కి అయితే బయలుదేరిపోతున్నాము. ఇంక ఇక్కడ మాకు సడన్గా ఏమైందంటే ఆటో అతను అయితే మమ్మల్ని ఏమంటారు అక్కడ నక్కలగుట్ట దగ్గర సర్కిల్ దగ్గర దింపాడనమాట తను. ఎందుకంటే తనకు వేరే పని ఉంది, మీరు ఇంక ఇక్కడ నుంచి వేరేది ఎక్కి వెళ్ళమని చెప్పేసి అన్నాడు. అందుకోసమే ఇంక అక్కడే సిగ్నల్ దగ్గర బస్సు వస్తే బస్సు ఎక్కాము. ఇంక ఇక్కడ ఫైనల్గా బస్సు ఎక్కి మేము నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా వరంగల్ దగ్గరకి మా ఆడపడుచు కూడా వస్తూ ఉంది. అందుకోసమే ఇంక ఇక్కడ వరంగల్ బస్ స్టాండ్లో వెయిట్ చేసాము. ఇక్కడ చూసారా మనకు రైల్వే స్టేషన్ అనమాట. ఇంకా వచ్చాను కదా అని కొంచెం చూపిస్తున్నాను. ఫైనల్గా ఇంక ఇక్కడ మేము వరంగల్ బస్ స్టాండ్లోకి అయితే వచ్చాము. ఇంకా మా అల్లుడు అయితే ఇక్కడ సమోసాలు తింటున్నాడు. ఇంకా ఫైనల్గా మా ఆడపడుచు కూడా వచ్చేసింది. తన కోసం అయితే వెయిట్ చేసాము. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిందనమాట. ఇంకా తను వచ్చే వరకు ఉండి ఇంకా తను వచ్చిన తర్వాత కూడా వరంగల్ నుంచి మా ఊరికైతే ఇంకా బస్ అయితే ఎక్కేసాము. ఇంక ఇక్కడ నుంచి అయితే ఒక 45 మినిట్స్ అయితే పడుతుంది ఇంటికి వెళ్ళేసరికి. ఇంకా అక్కడ దిగిన తర్వాత మళ్ళీ ఇంకా ఆటోలో వెళ్తున్నాము ఇంటికైతే. ఒక 10 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. ఇక్కడ నుంచి మచ్చపురంలో దిగేసి ఇంకా మొండ్రాయికి అయితే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ ఇంకో ఆడపడుచు కూడా వచ్చేసింది. ఇంకా అందరం కలిసి ఇలా వెళ్తున్నాము. మా ఆడపడుచు అయితే పైన కూర్చుంది, అందుకే నవ్వుకుంటూ వెళ్తున్నాము. కొంచెం అయితే వినండి. మమ్మల్ని అర్థం చేసుకొని మా ఆడబిడ్డ వెనుక కూర్చున్నది. సో ఫైనల్గా ఇంకా ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇలా ఉంటుందన్నమాట ఆడపడుచులతోటి. చాలా ఫన్నీగా ఉంటుంది. వీడియో కూడా చాలా బాగుంటుంది చూడండి. ఇంక ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట ఫంక్షన్ అయితే. మేము ఆల్రెడీ వచ్చేసరికి 12:30 1 అయింది. ఇంకా మేము వచ్చి రాగానే ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇంట్లో అందరం కూడా అప్పాలు అయితే ఒళ్ళో పెట్టడానికి ఇంకా అన్ని కూడా సర్దిస్తున్నారు. అరే ఎందుకంటే తెలియద్దా లెక్క అది సపరేట్ కదా అక్క.
ప్లేట్ తీసే పెట్టరా కొంగు కొంగు మంచిగా నీలవారి లాస్ట్ రామక్క నువ్వు పడతలేవు నువ్వు ముందుకోండు సో ఇంకా ఫైనల్గా ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసి ఇంకా మేమైతే అత్తమ్మని అయితే కలిసిద్దామని చెప్పేసి ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. అత్తమ్మ అయితే ఫంక్షన్ దగ్గరికి రాలేదనమాట. అందుకోసమే ఇంకా మాడపడుచు నేను అందరం కూడా అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా అక్కడ సాంగ్స్ పెట్టేసరికి ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ చేశాను. అక్కడ సాంగ్స్ పెట్టారనమాట. అందుకోసమే ఇంకా నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే మ్యూజిక్ పెట్టేశాను. ఇంక ఇక్కడ ఫైనల్గా మళ్ళీ మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా నేను మళ్ళీ మధ్యలో వీడియో ఏం తీయలేదు. నేను ఇంకా వరంగల్లో కూడా మాడపడుచులతో అందరం కలిసి వరంగల్ వరకు వచ్చాము. వరంగల్ దగ్గర నేనైతే ఇంక ఇక్కడ నేను కేజు దగ్గరికి వచ్చి బస్సు ఎక్కానమాట. ఇంకా వాళ్ళైతే అటు నుంచి అటు వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ నేను
వరంగల్ వరకు అయితే అందరం కలిసే వచ్చాము. ఇంకా వరంగల్ దగ్గర నుంచి మా ఆడపడుచు అయితే తను ఐలోని వెళ్ళే బస్సు ఉంటే తను ఎక్కేసింది. ఇంకా మా ఇంకో ఆడపడుచు 1 నెంబర్ బస్ ఎక్కింది. నేనైతే 11 నెంబర్ బస్ ఎక్కించి ఇంటికైతే వచ్చేసి ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత టీ తాగేసి ఇంకెక్కడ పొద్దునైతే మార్నింగ్ కొంచెం బిజీగా ఉండి బౌల్ అయితే క్లీన్ చేయలేదు. ఇంకా వచ్చిన తర్వాత అన్నీ కూడా క్లీన్ చేశాను అనమాట. పిల్లల బాక్సులు బావ బాక్స్ అవన్నీ ఉంటే ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసేసాను. చూసారా ఎన్ని బౌళ్ళు ఉన్నాయో. నాకైతే ఇంకా రాగానే ఫుల్ పని అన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి దోశలు వేస్తే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అవి తిన్నారంట. నేను తొందరగానే వస్తాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది. ఇంకా అందుకోసమే వాళ్ళైతే ఇంకా నేను వచ్చేసరికి దోశలు తినేసి ఉన్నారంట. ఇంక ఇక్కడ బావ అయితే హెడేక్ వస్తుందని చెప్పేసి ఆయిల్ పెట్టమంటే ఆయిల్ పెడుతున్నాను. సో ఇంకా ఫంక్షన్ ఎవరిది అని చెప్పలేదు కదా, మా తోటి కోడల వల్ల మనవరాలది అనమాట, అంటే మా మనవరాలది. సో ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళేసి వచ్చాము. సో శారీ ఫంక్షన్ వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుందన్నమాట. సో తప్పకుండా నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.